జనరల్ కాండక్ట్లో నేను ఒక రూల్ మీకు చదివి వినిపిస్తాను. ఇట్ ప్రొహిబిట్స్ రిఫరెన్స్ క్యాండిడేట్స్ ఆర్ పార్టీస్ ఫ్రమ్ క్రిటిసైజింగ్ అదర్స్ బేస్డ్ ఆన్ దేర్ పర్సనల్ లైఫ్ ఆర్ unsubstantiated allegation. ఇట్ ప్రొహిబిట్స్, అది నిరోధిస్తుంది జనరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో. ఈ ఇంకిత జ్ఞానం కూడా ఈ ముఖ్యమంత్రికి లేకుండా పర్సనల్ లైఫ్ మీద అటాక్ చేస్తూ అన్సబ్స్టాంటియేటెడ్ అలిగేషన్స్ అంటే ఆధారం లేని ఆరోపణలు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎంత డబుల్ స్టాండర్డ్స్ అవలంబిస్తున్నాడంటే ఇది సాక్షాత్తు ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. మీ ద్వారా నేను ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడొద్దు అని కడప ప్రిన్సిపల్ జడ్జి కోర్టులో కేసు వేసి డైరెక్షన్ తెచ్చుకున్నాడు, ఆరోపణలు కానీ ఏమీ చేయకూడదని. సాక్షాత్తు అన్ని రాజకీయ పార్టీలని రెస్పాండెంట్స్గా పెట్టి జడ్జిమెంట్ తెచ్చుకున్నాడు. మరి ఈరోజు మా అధ్యక్షులు గారి మీద కానీ మిగతా రాజకీయ నాయకుల మీద కానీ ఆయన చేస్తున్న పనే అది. అంటే చట్టం యందు గౌరవం లేదు, రూల్ ఆఫ్ లా అంటే రెస్పెక్ట్ లేదు, ఇష్టాసారంగా ఏమిటి సాధించాలనుకుంటున్నాడు ఆయన అంటే ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది ఓటమి భయం. ఆ ఓటమి భయంలోంచి వచ్చే మాటలు ఒక రకంగా దీన్ని సంధి ప్రలాపన అంటారు. ఆ సంధి ప్రలాపంతో వచ్చినటువంటి మాటలే నిన్న కాకినాడ సభలో ఆయన మాట్లాడినటువంటి మాటలు.